ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ అకాడమీ ప్రారంభం. హాజరైన సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం ఎస్ఎస్ నగర్ నందు వరుస చోరీ. శివాలయం పంతులు శర్మ ఇంటిలో పడిన దొంగలు 3 కేజీల వెండి, కాసున్నర బంగారపు ఉంగరాలు, 80,000 రూపాయల నగదు అపహరణ. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం నందు గణపతి 30వ వార్షికోత్సవం కలశ యాత్రలో పాల్గొన్న మహిళలు. కవల పిల్లలకు జన్మనిచ్చిన సినీ హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు. పలు ఆలయాలలో పూజలు నిర్వహించిన జంగారెడ్డిగూడెం మెగా అభిమానులు. జంగారెడ్డిగూడెంలో ముగిసిన వెదమ్మ తల్లి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న వివిధ పార్టీల నాయకులు, భక్తులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నడిబొడ్డున ఉన్న విజయదుర్గమ్మ వారి వీధిలో కొలువై ఉన్న శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు ఆదివారం రాత్రి 8 గంటలకు పౌర్ణమి తిథి పురస్కరించుకుని విజయదుర్గమ్మ వారికి పల్లకి సేవ చేశారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ పట్టణ పురవీధులలో సన్నాయి మేళ్ల తాళాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆదినారాయణ బృందంచే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సంకీర్తన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని విజయదుర్గ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో సెట్టిబల్జీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పారిశ్రామిక మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. భారీ స్థాయిలో అండమాన్ నికోబార్ సెట్టిబల్జీ సంఘం సభ్యులు ఆహ్వానం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెట్టిబల్జీ సంఘం సభ్యులు హాజరయ్యారు. పలు అంశాలను చర్చించారు. చిన్నారులు తదితరులు వేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి చింతలపూడి సెట్టిబల్జీ సంఘం కన్వీనర్, న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దొమ్మేటి సత్యనారాయణ హాజరయ్యారు. అండమాన్ దీవుల్లో నిర్వహించిన సెట్టిబల్జీ సంఘం సమావేశంలో పాల్గొనడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంఘ సభ్యులకు, కార్యవర్గానికి, పెద్దలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అనుకోని రీతిలో, ఊహించిన రీతిలో ఏదైతే మార్నింగ్ విజయవాడ నుంచి బెంగళూరు రావాల్సిన ఫ్లైట్ లేట్ ఆలస్యంగా రావడం వల్ల అక్కడికి మన కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో పావుగంట ఫ్లైట్ బెంగళూరు నుంచి అండమాన్ రావాల్సిన ఫ్లైట్ కూడా ఆపడం జరిగింది. అయినప్పటికీ
ఏదైతే విజయవాడ నుంచి వచ్చిన ఫ్లైట్ గ్రౌండ్ క్లియరెన్స్ లేక మరి అక్కడ పోవడానికి లేట్ అవ్వడంతో కోటవరం అండమాన్ ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగింది. అన్నింటితో భావించప్పుడు మళ్ళీ మీరు 15 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ మీరు ఎప్పుడు చెప్తారు మళ్ళీ నేను అండమాన్కి వస్తానని చెప్పి నేను మాటిస్తూ జంగారెడ్డిగూడెం విదమ్మ తల్లి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల చివరి రోజుల్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఉన్న రజక సోదర సోదరీమణులు భారీగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో అన్ని పార్టీల ముఖ్య నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. రజకులు పండుగ అంటే ఊరికి ఎంతో మేలని అమ్మవారి ఉత్సవాలకు ఆహ్వానించిన జంగారెడ్డిగూడెం పట్టణ రజక సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రజకులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తామందరం కలిసి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ సంఘం నాయకులు పాల్గొన్నారు. కోనేటి చంటి, సంపంగి నాని, చాటపర్తి వెంకటేశ్వరరావు, బల్లంకి అప్పారావు, ఎండమూరి రమేష్, మెట్ట సత్యబాబు, సుబ్బారపు సీనురాజు పాల్గొన్నారు. పలువురు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, టీడీపీ ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు పరిమి సత్యపండు, చెరుకూరి శ్రీధర్, దాకారపు కృష్ణ తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. స్థానికంగా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి రైతుల చెరువు వద్ద విజయమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మరి కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ ఉన్నారు. మరి వీరి కులదైవానికి ఏవైతే మొక్కులు తీసుకొని మరి వీళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఇక్కడ వచ్చి శ్రద్ధలతో భక్తితో వీళ్ళందరూ అలాగే ఊరంతా కూడా బాగుండాలని కోరుకునేటువంటి మేము కూడా భాగస్వాములైనందుకు మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. మరి తల్లి అందరినీ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండే జీవితాన్ని కోరుకునే అవకాశం మీ అందరూ కూడా జంగారెడ్డిగూడెంలో పాత ఆర్టీఓ కార్యాలయం వెనుకున్న ఎస్ఎస్ నగర్ ను కాస్త చోరీ బాధిత నగర్ గా పిలుస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారు బైలేరువాగు పక్కనే వెంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు మేడూరి తేజశర్మ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి సింహద్వారం పక్కనే ఉన్న చిన్నపాటి కిటికీలను తెరిచి చేతితో సింహద్వార తలుపులు తీసి లోపలికి ప్రవేశించినట్లుగా భావిస్తున్నారు. అర్ధరాత్రి సుమారు 2:30 ప్రాంతంలో దొంగతనం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఏలూరు జాతరకు వెళ్లి సోమవారం వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఇంటిలో ఉన్న బీరువా, దేవుడి అరమర, బెడ్రూమ్ లో ఉన్న బీరువాలోని నగదు, 3 కేజీల వెండి, సుమారు కాసున్నర బంగారపు ఉంగరాలు చోరీ చేసినట్లు తెలిపారు. 80,000 రూపాయల నగదు తీసుకువెళ్లినట్లు తేజశర్మ తెలిపారు. దొంగతనానికి వచ్చిన దొంగ ఎక్కడి నుంచో తెచ్చుకున్న టిఫిన్ పొట్లం సైతం ఇంటిలోనే తినేసి పారేసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఆ ఇంటి సమీపంలోనే నూతనంగా నిర్మించే ఇంటిలోని తాగునీటి పైప్ లైన్ పంపులను సైతం తస్కరించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా పలు ఇళ్లలో దొంగతనాలు జరిగినట్లు పేర్కొంటున్నారు. దొంగతనాలు కట్టడి చేసి ప్రజలను సంరక్షించాలని కోరుతున్నారు. నా పేరు వెంకట సుబ్రహ్మణ్య రవితేజ శర్మ. నేను బైనేరు శివాలయం వద్ద అర్చకులుగా పనిచేస్తున్నాను. నిన్న రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. చాలా సింపుల్గా ఈ కిటికీల ద్వారా పగలగొట్టి లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం సామాన్లంతటినీ కూడా తిరగవేసి దేవుడికి సంబంధించినటువంటి సామాన్లు, అలాగే ఒక 3 కేజీల దాకా వెండి, ఒక కాసు బంగారము, ఒక 80,000 రూపాయల క్యాష్ మొత్తం అంతా కూడా దోచుకుపోవడం జరిగింది. అది కాకుండా మొత్తం అంతా కూడా ఇల్లు అంతా కూడా చాలా చిందరబందరగా చేసేయడం కూడా జరిగింది. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఉండండి. జంగారెడ్డిగూడెంలోని నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ అకాడమీ సెంటర్ ను సోమవారం ప్రారంభించారు. అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్, మణికంఠ, ఎస్ఎన్ సుధాకర్లు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేశారు. పలు తరగతి గదులకు కొబ్బరికాయ కొట్టి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ అధ్యాపకులైన ఏ హరికృష్ణ, బీబీజీ సతీష్, పి హేమంత్, ఏడుకొండలు, ఎస్ భవానీ, సౌందర్య, మోటార్ వెహికల్ అసోసియేషన్ అధ్యక్షులు దండు ధనరాజు పాల్గొన్నారు. బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్, స్టేట్ ఏపీపీఎస్సి గ్రూప్ 3, 4 ఎంపిక కావడానికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ వద్ద చేరే అభ్యర్థి ఉద్యోగం వచ్చేంత వరకు
ఒకే ఫీజుతో ఎన్నిసార్లైనా సరే కోర్సులో శిక్షణ తీసుకోవచ్చని అన్నారు. శ్రీధర్ సిసిఈలో పనిచేస్తున్న అపార అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారందరూ తమ కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ రీసెంట్గా జంగారెడ్డిగూడెం స్టార్ట్ చేశాం. సో డిస్కషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ సరౌండింగ్స్లో కానీ ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కానీ స్టూడెంట్స్ ఎవరైనా సరే కోచింగ్స్ కావాలన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలన్నా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. లైక్ విజయవాడ వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, పెద్ద పెద్ద సిటీలకు వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ కోచింగ్ తీసుకోవడం కొంచెం కష్టంగా మారింది. సో మాకేమనిపించింది అంటే మేము ఆల్రెడీ వేరే సంస్థలో పెద్దగా పనిచేసిన వాళ్ళమే, అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్న వాళ్ళమే. ఈ రూరల్ ఏరియాస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం రీజనబుల్ ప్రైస్తో మంచి కంటెంట్తో త్వరగా జాబ్ వచ్చేటట్టు కోచింగ్ ఇవ్వడానికి ఒక మంచి కోచింగ్ సెంటర్గా ఏర్పరచామండి. సో ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో మనం ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. మెయిన్లీ ఏంటంటే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్ ఈ 3 సెక్టార్స్లో మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఫోకస్ చేస్తూ ఉంటామంటే ప్రతి సంవత్సరం ఈ 3 సెక్టార్స్ నుంచే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఒక నోటిఫికేషన్ మిస్ అయినా ఇంకో నోటిఫికేషన్ మనం క్లియర్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కామన్గా ఉండే సిలబస్ క్వాంటివ్ రీజనింగ్ ఇంగ్లీషే కాబట్టి సో ఇదే సిలబస్తో మనము ఈ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేనే కాకుండా ఇంకా మీకు ఫర్దర్ 100కు పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందరికీ కామన్గా తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి చాలా మందికి తెలియదు, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి చాలా లక్షల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ అని రిలీజ్ అవుతున్నాయి. సో వాటి గురించి అవేర్నెస్ లేక ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియక వారు చాలా మంది మిస్ అవుతున్నారు అనమాట. సో రీసెంట్గా కూడా ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎస్బీఐ నుంచి కూడా సిబిఓ రిలీజ్ అయింది, ఇంకా రిలీజ్ అవ్వాల్సిన చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 year పాటు కోచింగ్లో కూర్చుంటే చాలా త్వరగా జాబ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా మనము ఈ జంగారెడ్డిగూడెంలో ఇవన్నీ కూడా ఏవైతే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే ఉన్నాయో తక్కువ ప్రైస్తోనే మనకి ఈ రూరల్ పీపుల్కి చాలా త్వరగా జాబ్ వచ్చేటట్టు ట్రైన్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రోజు మనం ప్రారంభించడం జరిగింది నాక్ అకాడమీ అనేది. మన ఈ అకాడమీలో పిల్లలకి ఏదైతే ఒకసారి ఫీజు కట్టిన తర్వాత అదే ఫీజుతో వాళ్ళు కంప్లీట్ జాబ్ వచ్చేంత వరకు మనం సపోర్ట్ ఇస్తాం అన్నమాట. సో లాగిన్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాం, కంప్లీట్ మెటీరియల్ మేమే ఇస్తున్నాం, పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఉంటుంది, 1-to-1 కేర్ ఉంటుంది, కంప్లీట్ క్వాంట్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది, ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ జాబ్ వచ్చేంత వరకు ఈ నవ్యాంధ్ర కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ అనేది మీతోనే ఉంటుంది. సో ఈ సందర్భంగా మేము ఈ ఫిబ్రవరి 12వ తారీఖున కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉండి అలానే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనూ జాబ్స్ ఉన్నాయి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి, డిగ్రీతోనూ జాబ్. సో మనకి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్న పిల్లలకి ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ని వినియోగించుకోవచ్చు. కాంపిటేటివ్ కోచింగ్లో జాయిన్ అయ్యి ఈ సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేసుకోకుండా ఒక కోచింగ్లో కూర్చుంటే ఏదైనా జాబ్ క్రాక్ చేస్తే ఆ జాబ్ చేసుకుంటూ కూడా మనం స్టడీస్ కంటిన్యూ చేయవచ్చు. సో ఈ రకంగా మనకి 12th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే ఇంకా కాంపిటేటివ్ కెరీర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి బ్రాంచ్ని సంప్రదిస్తే మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయహస్త లక్ష్మీ గణపతి 30వ వార్షికోత్సవ వేడుకలు బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని స్త్రీమూర్తులు 108 కలశాలతో, ద్వాదశ నదీ జలాలతో, మంగళ వాయిద్యాలతో, బాణసంచా కాల్పులతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. భక్తుల స్వహస్తాలతో స్వామివారికి అభిషేకాలను నిర్వహించుకుని ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ మాఘమాసంలో ఆదివారం పౌర్ణమి యుక్తంగా రావడం ఒక విశేషమైతే పుష్కర్ష యోగంలో వార్షికోత్సవం రావడం మరొక విశేషమని, గణపతి స్వయంభుగా అర్ఘ గణపతిగా అవతరించే విశేష పుణ్యకాలంలో గణపతి ఆలయ వార్షికోత్సవం చేసుకోవడం అద్భుతమైన యోగమని అన్నారు. ఈ సందర్భంగా మూల విరాట్ కు పంచామృత అభిషేకాలు, అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం, సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కార్యక్రమాలు తిలకించారు. ఈ భగవన్నామ సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం నుండి శ్రీ నూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, చోడవరం శ్రీ విశ్వేశ్వర దేవస్థాన నూతన ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని విశేష సేవలు అందించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం కట్టవపదలవారిగూడెం నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని కోరారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కించపరిచేలా మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు దిగజారే విధంగా ఉండకూడదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా గౌరవప్రదంగా మాట్లాడాలని అన్నారు. నిబంధన అతిక్రమిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉచిత వ్యాఖ్యలతో విరుచుకుపడి చేసింది తప్పు కాకుండా దాన్ని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కూడా మండిపడతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు కట్టమూలవారిగూడెం మరియు లక్వరం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల మీద నిరసనగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నర్సరావుపేట శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్ సిసిఐ అధ్యక్షులుగా వకలగడ్డ భాస్కర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన సభ్యులు, ఆఫీస్ బేరర్స్ తో, జిల్లా చైర్మన్, సెక్రటరీలతో, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. నర్సరావుపేట శాసనసభ్యులు అరవింద బాబు, నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ నారాయణ గుప్తా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ఏపీఎఫ్సిసిఐ బులెటిన్ ను ఆవిష్కరించారు. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఏలూరి ఫణికుమార్ నియమితులైనట్లు తెలిపారు. చిరు జ్ఞాపికతో ఫణికుమార్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని 84వ చండీ హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు బృందం ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ మాఘమాసంలో వచ్చే ఆదివారం విశేషమైన రోజుగా భక్తులు భావిస్తారని, ఈ సంవత్సరం మాఘమాసం ఆదివారం పౌర్ణమి యుక్తంగా రావడం పుష్కర్ష యోగం కూడా కలుపుకుని వచ్చిందని అన్నారు. ఇటువంటి రోజు
60 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే లభిస్తుందని, ఇంతటి పవిత్రమైన రోజున అమ్మవారికి ప్రీతికరంగా చండీ హోమం చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. త్వరలోనే ఆలయంలో జరుగుతున్న చండీ హోమాలు 100కు చేరువ కానున్నాయని, శతచండీ యాగాలు చేసినటువంటి స్థలం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని, ఆ యోగ్యత ఈ అమ్మవారి ఆలయానికి రావడం పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఇటువంటి ప్రాంగణంలో అడుగు పెడితేనే జీవితం ఆనందభరితమవుతుందని తెలిపారు. ఈ చండీ హోమంలో పెన్నెత్స రాజంరాజు నాగలక్ష్మీదేవి దంపతులు, ఖమ్మంబాటి హిమగిరి ప్రసాద్ పార్వతీ దంపతులు, కేవి నరసింహరాజు కోకిల దంపతులు, వంకాయల సూర్యనారాయణ విజయేశ్వరి దంపతులు, డి పద్మావతి దంపతులు, చిటికన హరికృష్ణ ఝాన్సీ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. మాఘమాసం సోమవారం సందర్భంగా ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద శ్రీ నర్మతా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు వేదోక్తంగా భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, ఉపాధ్యక్షులు చిట్లూరి సర్వేశ్వరరావు, పోలుపర్తి రాము, చిట్లూరి సుబ్బారావు, తెల్లగూర్ల సత్యనారాయణ, రొంగల సత్యనారాయణ, జీవీకేఎస్ రాజు, హనుమంతరావు చౌదరి పాల్గొన్నారు. స్వామివారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే మనకి శుక్రవారం విశేషంగా శ్రీ శ్రీ లోకాలమ్మ అమ్మవారికి శ్రీచక్ర సహిత లోకాలమ్మ తల్లికి ఉదయం పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి శుక్రవారం విశేషంగా ఏకాదశహారతులు కూడా ఇవ్వడం విశేషంగా జరుగుతుంది. కావున భక్తులు ఎవరి కూడా సోమవారం జరిగేటువంటి అభిషేకాలు, అలాగే శుక్రవారం తల్లికి జరిగేటువంటి అభిషేకాలు, హారతుల్లో పాల్గొని శ్రీ శ్రీ అమృతాభారతేశ్వర స్వామి వారు లోకాలమ్మ యొక్క చల్లని దీవెనలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి కుబేర స్థానం అనేటువంటి ఉత్తరం భాగంలో వస్తున్నటువంటి శ్రీ 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 లోకాలమ్మ దివ్య సన్నిధిలో పవిత్ర మాఘ పౌర్ణమి. మాఘమాసం అనేది చాలా విశిష్టమైన మాసంగా భక్తులు చెప్తూ ఉంటారు. అటువంటి మాఘమాసంలో పౌర్ణమి ఆదివారం, దానితో పాటు పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం అంటాం. అటువంటి పుష్యార్క యోగం దాదాపుగా 60 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటువంటి మహత్తరమైనటువంటి ఒక సుముహూర్తంలో అమ్మవారికి ప్రతి పౌర్ణమికి చేసేటువంటి చండీ హోమం 84వ చండీ హోమాన్ని నిర్వహించుకునేటువంటి సద్భాగ్యం అమ్మానుగ్రహంతో మనందరికీ కూడా కలిగింది. ఇంతటి విశేషమైనటువంటి రోజున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం అనేది ఈ పట్టణ ప్రాంత ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఇటువంటి రోజుల్లో అమ్మవారి చైతన్యోన్ముఖులై ఉంటారు. అటువంటి సమయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం మనందెంతన ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అటువంటి దివ్యమైనటువంటి రోజున చండీ హోమం నిర్వహించుకోవడం, దాదాపు 100వ చండీ హోమానికి దగ్గరగా వస్తున్నాం. 100వ చండీ హోమం చాలా విశేషంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో, అంటే శతచండీ జరిగిన చోట ఒక శక్తి సంపూర్ణం అయిపోతున్న ప్రాంతం అంతా పెద్ద శక్తి క్షేత్రం అయిపోతుంది అని పూర్వీకులు చెబుతూ ఉంటారు. చండీ ఒకటి చేస్తేనే విశేషమైన ఫలితం. అంటే 100 చండీలు జరిగాయి అని అంటే అక్కడ అదొక మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది. అటువంటి దివ్యక్షేత్రంగా శ్రీ 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 లోకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధి వెలుగొందాలని మరి డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులు రొంగల నాగేశ్వరరావు గారు, తదితర ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి ఆధ్యాత్మిక సాధనని చెప్పాలి. ఈ ఆధ్యాత్మిక సాధనలో అందరం కూడా భాగస్వాములే. ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా సంబంధించేటువంటి ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ప్రతి ఒక్కరు మీ జీవన విధానంలో ఒక మంచి జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన శుభం. నూజివీడులో రజక ఆత్మీయ మహాసభ జరగనుందని రాజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. విజయవాడలో గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పిఎసి కమిటీ సభ్యులు దువ్వారపు రామారావుని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ నెల 22వ తేదీన నూజివీడు మహాసభ గురించి చర్చించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రజక నాయకులు పాల్గొన్నారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను, నూజివీడులో రజకులకు మంజూరైన కమ్యూనిటీ బిల్డింగ్ కు శంకుస్థాపన కార్యక్రమం గురించి మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన జరగబోయే రజక ఆత్మీయ సభ విధాన నిర్ణయాలను మంత్రి పార్థసారథి రామారావుతో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు చిలకలపల్లి కట్లయ్యతో పాటు పగడాల సాంబశివరావు, మానురాజు సురేష్, కొమ్మంటి మురళి, గొడవల్లి నాగమురళి పాల్గొన్నారు. ఇరిగేషన్ అధీనంలో ఉన్న చెరువులలో, గ్రామాలలో
చెరువులు లేని చోట 3 ఎకరాలు మంజూరుకు సహకరిస్తానని, రజకులందరూ ఐక్యతగా ఉండి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 22వ తేదీన జరగబోయే మహాసభకు హాజరవుతానని మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి రామారావులు హామీ ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నూజివీడు పట్టణానికి 25 లక్షల రూపాయల నిధులు కమ్యూనిటీ హాల్ కు మంజూరు చేశానని, మ్యాచింగ్ గ్రాంట్ గా బీసీ కార్పొరేషన్ నుండి మరో 10 లక్షల రూపాయల నిధులు మంజూరు సహాయం చేయాలని వారి వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి నూతన విధానంలో ఉండే రజక వృత్తిదారులకు పనిముట్లు కూడా మంజూరుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వీరిని కలిసిన వారిలో కార్పొరేషన్ డైరెక్టర్లు గుర్రపుసాల రామకృష్ణ, రాచకొండ నాగేశ్వరరావు, కొండపల్లి రవి, యేసుబాబు, గెడ్డం శ్రీను పాల్గొన్నారు. ఈ రోజు విజయవాడలో మంత్రి గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని, అదేవిధంగా సీనియర్ టీడీపీ నాయకులు ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ దువ్వ రామారావు గారిని, రాష్ట్రంలో వివిధ పట్టణాల నుంచి వచ్చినటువంటి రజక వృత్తిదారులు, టీడీపీ శ్రేణులు అందరూ కూడా కలవడం జరిగింది. అయితే సుమారు ఒక 2 నెలల నుంచి నూజివీడులో రజక మహాసభ ఏర్పాటు చేసి రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని వీరి దృష్టికి, మన రామారావు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం, తప్పనిసరిగా మీరు చీఫ్ గెస్ట్గా రావాలనే విషయం చెప్పగానే మీ ఇష్టం వచ్చిన డేట్ పెట్టుకోననే మాట వారు మాట్లాడారు. నూజివీడులో జరగబోయే సమావేశం గురించి గౌరవ మంత్రివర్యులు సోదరులు శ్రీ పార్థసారథి గారితో మాట్లాడడానికి నూజివీడుకు సంబంధించిన నవలపండానికి రజక పెద్దల్ని చెప్పి చెప్పడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బాబు ఉపాసన దంపతులకు శనివారం రాత్రి అపోలో హాస్పిటల్లో పండంటి కవల పిల్లలు పుట్టిన సందర్భంగా 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి సన్నిధిలో, హైస్కూల్ దగ్గర వెంచేసి ఉన్న శివాలయంలో చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో పూజలు చేశారు. మెగా అభిమానులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. వచ్చిన భక్తులందరికీ, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని తమ అభిమాన హీరోకి కవల పిల్లలు పుట్టడంపై ఆనందం పంచుకున్నారు. కొణిదెల ఫ్యామిలీకి యువరాజు రావడం చాలా ఆనందాన్ని వ్యక్తపరుచుకుందని సందడి చేశారు. అలాగే రామ్ చరణ్ అభిమాని అయిన దేవులపల్లికి చెందిన సురేష్ తన పుట్టినరోజు పురస్కరించుకుని ఇందిరానగర్ కాలనీలో ఎంపీపీ స్కూల్ నందు పిల్లలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ, చింతలపూడి నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు ఉకుర్తి సీతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వద్ద మెగా సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం నుండి చిరంజీవి యువత బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, రామ్ చరణ్ యువశక్తి అభిమానులు కొల్లి రామ్సూర్ రెడ్డి, షేక్ మస్తాన్, వసంతాటి నీరజ్, బోయిల వెంకన్నలు వేడుకకు హాజరయ్యారు. తాతాజీ మాట్లాడుతూ మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావించి మెగా వేడుకలకు ఆహ్వానించి వచ్చిన అందరికీ బిందు బహుమతులు ఇచ్చినట్లు తెలిపారు. మీ అభిమానులు లేకపోతే మేము లేమని చిరంజీవి చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవి వారసత్వాన్ని పుడికిపుచ్చుకుని రామ్ చరణ్ ఆయన గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్తున్నారని, అలాంటి సేవా తత్పరుల కుటుంబంలో ఇప్పుడు వీళ్ల వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే యువరాజు, యువరాణి కవల పిల్లలుగా పుట్టినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చిరంజీవి అభిమానులుగా గర్వపడుతున్నామని తెలిపారు. ఉకుర్తి సీతారాం మాట్లాడుతూ రామ్ చరణ్ బాబుకు అంత మంచి జరగాలని, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టినందుకు ఆనందాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బసవరాజు వేణు, వసంతటి మంగరాజు, షేక్ మస్తాన్, కొలి రామసూరి రెడ్డి, నీరజ్, వలవల మేరీ సుశీల, షేక్ హసీనా, సురేష్, రాంకిరెడ్డి, నాగబాబు, కొత్తపల్లి నరేష్, వెలిచర్ల ఆనంద్, బుద్ధాల సతీష్, మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా ఆరాధ్యదైన మెగాస్టార్ చిరంజీవి గారికి, వారి బాబు అయిన రామ్ చరణ్ బాబు ఉపాసన దంపతులకు 12 కవల పిల్లలు పుడతాం మా అందరికీ కూడా మెగా ఫ్యామిలీలో చాలా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా చిరంజీవి గారి లెగసీని కంటిన్యూ చేసేలాగా రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి మెగా ఫ్యామిలీని లెగసీ తీసుకెళ్లే ఆ యువరాజు కోసం ఎప్పటి నుంచో మేము కన్నుల పండుగ కల్లా ఎదురు చూసాం మేము. కానీ ఆ శుభదినం మొన్న 31వ తారీఖు శనివారం రాత్రి 11:40 12 మగబిడ్డకి 12 ఆడబిడ్డకి జన్మనిచ్చారు ఉపాసన దంపతులు. ఈ శుభ సందర్భం సందర్భించుకుని మా జంగారెడ్డి నుంచి కూడా మేము కొంతమంది రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ఆ వేడుకకి పనిగట్టుకుని ఆ కుటుంబంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మమ్మల్ని పిలిచారు. ఆ వేడుకని కళ్ళారా చూసి మా అందరికీ కూడా ఆయన మేము శుభాకాంక్షలు తెలుపుదామని వెళ్ళాం. కానీ చిరంజీవి గారు ఎంతో మంచి మనసు,
వచ్చిన అందరికీ కూడా హిందూ ఏర్పాటు చేసి అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళమని మమ్మల్ని ఆశీర్వదించి మేము శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ళినందుకు మమ్మల్ని ఎంతో ఆనందంగా ఆయన చూసి జంగారెడ్డి చిరంజీవి యువత అన్నా సరే ఆయనకి ఎంతో ప్రత్యేక స్థానం మాకు జంగారెడ్డి యువతకి మేము ఎప్పుడు కూడా చెప్తుంటాం మమ్మల్ని వ్యక్తిగతంగా అందరూ వివిధ దాంట్లో ఒక మంచి పొజిషన్ ఉన్నా సరే చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి అందరం కూడా మేము చిన్నపిల్లలాగానే ఉంటాం. ఎందుకంటే అంత సర్వీస్ కార్యక్రమాలను మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి, అలాంటి మంచి మనసున్న వ్యక్తికి ఈ రోజున ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా రామ్ చరణ్ బాబు గారికి ఇలాగా బాబు పాప పుడతాం ట్విన్స్ పుడతాం మా అందరికీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ పండుగకి ఈ రోజున ఇలా జంగారెడ్డి చిరంజీవి రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో కనుల పండుగగా ఈ కార్యక్రమం చేయాలని మేము అందరికీ నమస్కారం. మన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ బాబు ఉపాసన దంపతులకి ట్విన్స్ పుట్టడం చాలా ఆనందదాయకం. అలాగే మన మెగా ఫ్యామిలీ అందరికీ మన చిరంజీవి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన చిరంజీవి సభ్యులకు అలాగే పత్రికా మిత్రులకు రామ్ చరణ్ అభిమానులకు వీరందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి గారు లాగానే మళ్ళీ ఎంతో డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై చిరంజీవి. ఏలూరు పడమటి వీధిలో గంగానమ్మ జాతర నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారి జాతర కారణంగా వీధులను కిక్కిరిశాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పడమటి వీధులు భక్త సంద్రమయ్యాయి. విచిత్ర వేషధారణలు ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ అకాడమీ ప్రారంభం. హాజరైన సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం ఎస్ఎస్ నగర్ నందు వరుస చోరీ. శివాలయం పంతులు శర్మ ఇంటిలో పడిన దొంగలు 3 కేజీల వెండి, కాసున్నర బంగారపు ఉంగరాలు, 80,000 రూపాయల నగదు అపహరణ. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం నందు గణపతి 30వ వార్షికోత్సవం. కలశయాత్రలో పాల్గొన్న మహిళలు. కవల పిల్లలకు జన్మనిచ్చిన సినీ హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు. పలు ఆలయాలలో పూజలు నిర్వహించిన జంగారెడ్డిగూడెం మెగా అభిమానులు. జంగారెడ్డిగూడెంలో ముగిసిన వెదమ్మ తల్లి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న వివిధ పార్టీల నాయకులు, భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.